కానీ ఏదైనా ఒక నాయకుడు, ఇందాక అన్న శాంతి ప్రసాద్ అని కట్టవ మాట చెప్పాడు, అది నిజం. జన సైనికులు ఎంత కష్టపడుతున్నారో నాయకత్వంతో లోపభూయిష్టంగా ఉంది. జన సైనికులకి ఆలోచనలకి ఆకాంక్షలకి పూర్తి వ్యతిరేకంగా జనసేన యొక్క నాయకత్వం ఉంటుంది. ఇది వాస్తవం. ఎందుకంటే ప్రజలు ఏ చంద్రబాబు నాయుడు గారిని వద్దనుకున్నారో, ఏ చంద్రబాబు నాయుడు గారిని చిత్కరించుకుని అధికారంలోకి ఇవ్వకూడదనుకుని 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన తప్పేంటండి? సోషల్ ఇంజనీరింగ్ తప్ప, ఎస్సీలకి బీసీలకి రాజ్యాధికారం కల్పించడం తప్ప, ఎస్సీలు బీసీలు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం తప్ప, ఇంగ్లీష్ వెళ్ళిపోతున్నాం, వేరే వైపుకి వెళ్ళిపోతున్నాం. మాట్లాడండి, మీరు మాట్లాడేటప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నాడు కదా, మాట్లాడండి. చెప్పండి నారాయణ రెడ్డి గారు. 4వ తారీఖు సీట్స్ కావాలి, వాళ్ళందరూ కూడా ఓట్లు ఎక్కడికి వచ్చి ఓట్లు వేస్తూ ఉంటారు. వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడ ఉంది. రెండోది, రామ్ కుమార్ అన్న మీరు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నాయకత్వం నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ఓటు ట్రాన్స్ఫర్ అయిపోద్దని కోరడం కూడా పొరపాటు. ఎందుకంటే మీ బీజేపీ పార్టీ ఉంది, ఆ బీజేపీ కార్యకర్త లేదా బీజేపీ అభిమాని ఆ కమలం గుర్తుంటేనే ఓటేయడానికి ప్రయత్నిస్తాడు. అలా కాకుండా ఈ యొక్క సైకిల్ కో లేకపోతే మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేద్దారని మీరు ఆలోచిస్తే ఎందుకు బీజేపీ సగటు అభిమాని ఎందుకు ఓటేయాలనుకుంటాడన్నా? మీరు ఒకసారి ఆలోచించండి అన్న, మీరు బాగా విద్యావంతులు, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీ పొత్తు పెట్టేసుకున్నంత మాత్రాన ఓట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనేది కల్లా. మీరు పొత్తు పెట్టుకుంటే, ఎందుకంటే ఒక గ్రామంలో 2 వర్గాలు ఉంటాయి, 2 వర్గాలని కలిపేసి ఈ నాయకుడు ఏమనుకుంటాడంటే 2 వర్గాలు కలిపి నాకే చేసేసారు నేనే నెక్కేస్తాను అనుకుంటాడు. 2 వర్గాలు ఎప్పటికీ కలవు. ఒకే వరలో 2 కత్తులు ఎప్పుడు ఏమడవు. ఎందుకంటే నాయకులు కలవచ్చు తప్ప క్యాడర్ ఎప్పుడు కూడా కలదు. ఈ వాస్తవాన్ని మనం గమనించాలి. కాబట్టి ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వలేదు. మీరందరూ ఊహించిన దానికంటే జూన్ 4వ తారీఖు మళ్ళీ 7 గంటలకి డిబేట్ పెట్టి పిలువన్నా, నన్ను మాట్లాడదాం, మనం ఇదే బ్యాచ్ ని పిలువన్నా. నువ్వు మీరెవరు ఊహించని విధంగా ఎన్ని సీట్లు వస్తాయో. మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఐపాక్ టీమ్ మీటింగ్ లో ఏం మాట్లాడాడో వాటికంటే అద్భుతమైనవి నేను చెప్తాను. నేను కూడా ఇందాక మాట చెప్పా, లీస్ట్ 115, హైయెస్ట్ మా ముఖ్యమంత్రి చెప్పిన దానికంటే కూడా ఎక్కువ రావచ్చు. ఎందుకంటే ఏదైతే సైలెంట్ ఓటింగ్ జరిగిందో దాన్ని ఎవరు అబ్జర్వ్ చేయలేకపోతున్నాడో అంతే. నాకు చిన్న డౌట్ అండి, చెప్పగలను, సైలెంట్ ఓటింగ్ అంతా వైసీపీదని. అదే చిన్న డౌట్. లాస్ట్ ట్రిప్ కూడా సాధారణంగా వాళ్ళందరూ ఏమనుకున్నారు, తెలుగుదేశం పార్టీ అప్పుడు వాళ్ళందరూ బారులు తీరారు, తెల్లారుజామున 2 దాకా ఉన్నారు మహిళలు, 10,000 రూపాయలు ప్రభుత్వ అదే పసుపు కుంకుమ పథకానికి డబ్బులు ఇచ్చారు కాబట్టి అనుకున్నారు. తీరా చూస్తే అది కాస్త మీకు వేశారు. సాధారణంగా ఒక సామెత ఉంది, ఎప్పుడు పెట్టడం ఎట్టాగో పెట్టదు, పెట్టే డాష్కి ఏమైందని. ఇప్పుడు మీరు పెడుతూ ఉన్నారు, సరే బాగానే ఉంది సంక్షేమ పథకాలు, మీకంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు అంటే మీరు వచ్చేటప్పటికి అది వ్యూహాత్మకంగా తక్కువ ఇస్తానని ప్రకటించారు. క్రిందసారి ఇచ్చిన దాని మీద 2-3